ఈ ఛానల్ను నిలబెడతారా, బొందబెడతారా? ఒక వారం రోజుల వ్యవధిలో మీరు నాకు డిసైడ్ చేసి చెప్పండి. ఎందుకంటే మన ఈ ఛానల్ సబ్స్క్రిప్షన్ పెరగకపోతే దీని సస్టెనెన్స్ కూడా కొంత కష్టమైపోతుందన్నమాట. కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచించండి. మనం ఈ ఛానల్ను ఉంచుకుందామా, మానేద్దామంటే మీకు అందరికీ దండం పెట్టేసి హాయిగా నా న్యాయవాద వృత్తిని యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగిస్తాను. నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే పెద్దగా నాకేదో రాజకీయ కాంక్షలు అదో ఇదో ఏది లేదు. ఇది ఏదో ప్రజాసేవలో భాగంగా కొంత డైరెక్ట్గా ప్రజలను, తర్వాత ముఖ్యంగా యువతీ యువకులను, ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీస్, మైనారిటీస్లో ఉన్నారో ఆ యువకులను కొంత రాజకీయంగా ఉత్తేజపరిచి, రాజకీయ చైతన్యం వాళ్ళలో కల్పించి ఒక మంచి సమాజాన్ని సృష్టించాలా అనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. దీన్ని మరి మీరే ఓన్ చేసుకోకుంటే ఎట్లా? ఇప్పుడు ఈ కాడిని మీరు వదిలేడితే ఎట్లా? వాళ్ళు మనని అటాక్ చేస్తారు, మనం వాళ్ళ దెబ్బలు తినుకుంటూ ఇక్కడ పడి ఉంటాము అని అంటే అది దట్ ఈజ్ నాట్ అన్ యాక్సెప్టబుల్ థింగ్. రాదర్ వీ వుడ్ లవ్ డిఫీట్, డెత్ రాదర్ టు ది డిఫీట్. మనకు మరణం కూడా ఇష్టమే, కానీ ఓటమి ఇష్టం లేదు. మనది కిల్లర్ స్పిరిట్, డూ ఆర్ డై గేమ్ ఉంటుంది అనమాట. అంతే, దేంట్లో అయినా కానీ. ఇదే కాదు, చిన్నప్పటి నుంచి నేను చదువుకున్న రోజుల నుంచి కూడా ఎప్పుడు నా ఆత్మాభిమానాన్ని కానీ, పౌరుషాన్ని కానీ, వ్యక్తిత్వాన్ని కానీ చంపుకొని ఏ పని చేయలేదు, రెండు లేదు. నేను చెప్పదలుచుకున్న విషయం కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా. నా బలం ఎవరు? మీరే. మీ ద్వారానే నేను వ్యవహారాలు చేస్తున్నా కాబట్టి తప్పకుండా నాకున్న సమస్యలు మీ దృష్టికి తీసుకొని రావాల్సి వస్తుంది. ఇది మన ఛానల్కు సంబంధించింది. మళ్ళీ పాతగా దృక్కోణంలో ఎవరెవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉండరో వాళ్ళు కొత్తగా దృక్కోణం లైవ్ అనేదానికి, అంటే దృక్కోణం టీవీ అనేదానికి కనుక కొట్టుకుంటే మన లింకులు మన అన్నీ ఉన్నాయి, దాంట్లో చూడాలి. సో ఇక్కడ కొంత కుట్ర జరిగింది. ఈ కుట్ర కోణాన్ని కూడా అసలు యాక్చువల్లీ ఏం జరిగింది, ఎట్లా జరిగింది, మనకి ఎట్లెట్లా ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి వస్తుందో అట్లట్లా నేను మీతో పంచుకుంటూ ఉంటాను. అతి త్వరలో ఈ కక్షకు మూల కారణం పైన మామ ఎవడు వాడు అది కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా.